హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఇంట్లో ఎప్పుడు చేసుకునే మటన్ కర్రీలా కాకుండా ఇలా కొత్తగా మామిడికాయ మటన్ వండి చూడండి. అస్సలు వదిలిపెట్టరు, టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ఒక పావు కేజీ మటన్ తీసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. కావాలంటే మీరు నార్మల్గా అయినా మటన్ అయితే వండేసుకోవచ్చు. మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాము. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి చేత్తో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మటన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుని దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఇప్పుడు దీని మీద విజిల్ పెట్టేసి ఒక 7 విజిల్ వచ్చేంత వరకు మటన్ అయితే బాగా ఉడికించాలన్నమాట. ఇదంతా మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద కూర దాకా తీసుకుని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి కల్లుప్పు ఉంటే కల్లుప్పు, లేకపోతే నార్మల్ సాల్ట్ వేయండి. నార్మల్ సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అయితే ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట. ఇలా గోల్డెన్ కలర్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కుక్కర్లో ఉడికించిన మటన్ ముక్కలు ఉంటాయి కదా, ఆ మటన్ ముక్కలు అయితే ఈ ఉల్లిపాయలు మగ్గాక ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ మటన్ అంతా బాగా కలిసేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇందులో ఆయిల్ పైకి తేరాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా చీరిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన తగినంత కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది. కారం తక్కువ తినేవాళ్ళంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం అంతా ఈ మటన్ ముక్కలకి అలాగే మామిడికాయ ముక్కలకి అన్నిటికి బాగా కలిసేంత వరకు మనమైతే గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనకి రెడ్ కలర్లోకి మారాక ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ వేసుకుంటే మనకైతే అంత బాగోదు. తగినంత వేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి మూతతో క్లోజ్ చేసి ఈ కూర కాసేపు ఉడికాక ఒకసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి గరిటెతో అయితే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ అయితే పైకి తేరుతుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీర జల్లుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకొని దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే గోదావరి స్టైల్లో మటన్ మామిడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ మటన్ వేసుకుని చిన్న మామిడికాయ ముక్క అలాగే ఈ మటన్ కలుపుకు తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.